మీరు మటన్ దమ్ బిర్యానీ తినాలనుకుంటున్నారా? అలా అయితే మీ అందరికీ ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ చెప్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళే తింటారు. అంత బాగుంటుంది అండ్ హోమ్ ఫుడ్ లానే మీకు అనిపిస్తుంది కూడా. అంత బాగా నచ్చుతుంది. మరి ఎక్కడ ఆ ప్లేస్ అని ఆలోచిస్తున్నారు కదా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లేస్ చెప్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. సో వచ్చేయండి వీడియోలోకి. ఎలా ఉంది బిర్యానీ? సూపరా? చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చూసుకుంటాం ఫస్ట్గా. ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్ కదా, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందు గురించి మరి క్వాలిటీగా బిర్యానీ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఏలూరులో మంచి ప్లేస్ చెప్తానండి. అక్కడ కనుక మీరు ఒక్కసారి తిన్నారు అంటే ఎప్పుడు ఏలూరు వెళ్ళినా అక్కడే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, దీని పక్కనే ఉందండి రజస్టార్ బిర్యానీ పాయింట్. చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ. లైక్ మీకు కావాల్సినటువంటి చికెన్ ఉంటుంది, మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ లాలీపాప్ ఉంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ నాన్ వెజ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. అయితే చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఫుడ్ అనేది ఎప్పుడైనా మనం తిన్నప్పుడు టేస్టీగా ఉండడమే కాకుండా క్వాలిటీ కూడా ఉండాలి. సో ఇక్కడ వీళ్ళైతే 100% క్వాలిటీ ఫుడ్ అయితే మనకి ఇస్తారు. అంటే ఎలా అంటే నేను చెప్పాలి అంటే కొంతమంది వంట చేసేటప్పుడు కొన్ని చీప్గా ఉండేవి వాడుతూ ఉంటారు. సో దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి. వీళ్ళు ప్రతిదీ కూడా క్వాలిటీయే వాడతారు. లైక్ అది కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, లైక్ వాట్ ఎవర్ ఏదైనా అయి ఉండొచ్చు, నీట్నెస్ కానీ ప్రతిదీ కూడా. సో ఇక్కడ నేను ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక జాయింట్ పీస్ ఇమ్మంటే ఇచ్చారు, చికెన్ లెగ్ పీస్. అంటే యాక్చువల్లీ నేను ఆ రోజు చికెన్ లాలీపాప్ అయితే అడిగాను, అప్పటికి ఇంకా మళ్ళీ చేస్తూ ఉన్నారని చెప్పారు. సో ఈలోగా మేము ఈ చికెన్ లెగ్ పీస్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడు కూడా నేను ఈ రెస్టారెంట్కి వెళ్ళాను అంటే మటన్ దమ్ బిర్యానీ తినడం అయితే అయిపోయింది. సో మటన్ దమ్ బిర్యానీ ఫుల్ ఒకటి ఆర్డర్ చేసామండి. ఇక్కడ కట్ట అయితే పెట్టారు. ఎప్పుడు కూడా మనం విడిగా బిర్యానీ తింటే అంత టేస్ట్గా అనిపించదు, కానీ కట్ట వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మరింత పెరుగుతుంది, అంత బాగుంటుంది. చూసారా, వేడి వేడి బిర్యానీ వచ్చేసింది. సో సాఫ్ట్గా ఉంటుందండి పీస్ అయితే. ఒకసారి చూడండి, మీరు మంచిగా ఉడుకుతుంది. మీరు ఎటువంటి డౌట్ లేకుండా వచ్చి మీరు ఇక్కడైతే మటన్ బిర్యానీ తినొచ్చు. దీనిలో ఏ రకమైనటువంటి ఏమి కలవండి. అంటే లైక్ డౌట్ ఉంటుంది కదా చాలామందికి, ఒకవేళ బీఫ్ ఏమైనా కలుస్తుందేమో, కొంతమంది తినరు కదా. సో అటువంటి డౌట్ ఎవరు పడొద్దండి. ప్యూర్ మటన్తోనే చేస్తారు ఇక్కడ, క్వాలిటీయే. సో నో ఇష్యూస్ అటువంటి ఏమి ఉండవు. సో కాన్ఫిడెంట్గా తినొచ్చు అనమాట. ఓకేనా? సో అంటే కొంతమందిలో ఉండే డౌట్ని క్లారిఫై చేయడం కోసమే చెప్పాను, మళ్ళీ దాన్ని తప్పుగా ఎవరు అనుకోవద్దు. సో చూసారు కదా, కట్ట వేసుకొని అయితే ఇలా తిన్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. అయితే మీరు కనుక ఇక్కడ చూస్తే మీరు చూసుకుంటారని చెప్పేసి నేను ఇలా మెనూ కార్డ్ అయితే తీసానండి. ఇక్కడ మీరు మెనూ కార్డ్లో చూసుకోండి, మీకే అర్థమవుతుంది. చికెన్ సింగిల్ జాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ ప్యాక్ మటన్ దమ్ 999కి ఇస్తారు. నెక్స్ట్ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇలా లాలీపాప్ చికెన్ అన్నీ ఉంటాయండి. మీరు ప్రైస్తో సహా చూసుకుంటారని చూపించాను. మేమైతే ఇక్కడ ఫుల్ మటన్ దమ్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాము. సో ఇక్కడ అమ్మ కట్టా వేసుకుని అయితే తింటున్నారు. యాక్చువల్లీ మనం నార్మల్గా బిర్యానీ తింటే అంత టేస్ట్ ఉండదు, అదే కట్టా వేసుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ తినగలుగుతాం, ఎందుకంటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇంకా థమ్సప్ కూడా తెప్పించుకున్నాం, ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట థమ్సప్ తాగితే తిన్న తర్వాత. యాక్చువల్లీ అమ్మని అడుగుతున్నాను ఈసారి ఎలా ఉంది బిర్యానీ అంటే చాలా బాగుందని చెప్తున్నారు. చూసారా, అసలు ప్లేసెస్ అనేవి ఎక్కువ ఖాళీ లేవు, బయట నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు. క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. సీట్ దొరకడమే మనకి లక్ అనుకోవాలి, ఎందుకంటే ఫుడ్ అనేది మనకి చాలా టేస్టీగా హోమ్ ఫుడ్లా అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నాకు నచ్చిందనమాట ఫుడ్. అందుకే మీకు నేను చెప్తున్నాను ఎవరైనా వస్తే ఇక్కడ తింటారని. అయితే మటన్ దమ్ తినాలనుకునే వాళ్ళు మాత్రం మీరు వీలైతే 1 o'clock ఆ టైంకి వెళ్ళిపోండి, ఎందుకంటే 1:30 తర్వాత ఒక్కొక్కసారి మటన్ దమ్ మనకి అవైలబుల్ ఉండదండి. ఇంకా అప్పుడు మనం చికెన్ తినాల్సిందే. అఫ్కోర్స్ చికెన్ కూడా బాగానే ఉంటుంది, బట్ కొంతమందికి మటన్ దమ్ ఇష్టం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. కొన్ని టైమింగ్స్ అయితే వాళ్ళు మళ్ళీ మరొకసారి వండుతారనమాట, అయిపోయిందంటే మళ్ళీ వండుతారు, మనల్ని కొంచెం సేపు అయితే వెయిట్ చేయమని చెప్తారు. సో అప్పుడైతే నో ప్రాబ్లం. వీలైనంత వరకు ఎంతైనా కానీ లంచ్ చేసేవాళ్ళు కొంచెం ముందుగానే వెళ్ళండి మటన్ దమ్ తినాలనుకునే వాళ్ళు. సో ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే నేను కాలేజ్లో క్లాస్ ఉంటే వెళ్ళి చూసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వంశీకృష్ణ ఫ్రూట్ జ్యూస్, ఇది ప్రాఫిట్ షూ పక్కనే ఉంటుంది. ఈ జ్యూస్ అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారండి. నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాను, నాకు ఇష్టం అనమాట. సో ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాను.
టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడే టేస్ట్ ఇంకా చాలా బాగుంది ఈసారి అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఆ జ్యూస్ ఫేవరెట్ అనమాట. కాజు అండ్ చెర్రీస్తో చేస్తారండి జ్యూస్ అయితే. మా అమ్మ నేను ఇక్కడ కూర్చొని తాగుతున్నాము. టేస్ట్ బాగుంది అనిపించింది. అంటే నేను ఇంతకుముందు మరొక ప్లేస్లో తాగాను కానీ నాకు అంత నచ్చలేదు. వీళ్ళైతే చాలా బాగా చేస్తారు ఎప్పుడు కూడా. ఒకసారి వీళ్ళది క్లోజ్ అయి ఉందని తాగాను, అక్కడ నాకు నచ్చలేదండి. సో ఇక్కడ జ్యూస్ అయితే కాజు అండ్ చెర్రీస్తో చేస్తారు. నేను ఇది తయారు చేసేటప్పుడు 2 months బ్యాకే నేను ఏలూరు వెళ్ళినప్పుడు చూశాను ఎలా తయారు చేస్తున్నారు అని. సింపుల్గానే ఉంటుందండి దీని ప్రిపరేషన్ అనేది. నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఈ కాజు అండ్ చెర్రీస్తో డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఇంకా ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అండి చూపిస్తున్నాను చూడండి. నైఫ్ చూపిస్తున్నానని కంగారు పడి ఎవరు పారిపోవద్దు, ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక చిన్న కేక్ తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడు 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. సో అందుకే ఒక చిన్న కేక్ కట్ చేద్దాం అన్నట్టు తీసుకొచ్చానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 years దాటిపోయింది. బట్ స్టిల్ ఇప్పటికీ నేను వీడియోస్ చేస్తున్నానంటే దానికి కారణం నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్, అలానే మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ అండి. ఎందుకంటే యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తూ పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని అని నేను చెప్పలేను. చాలామంది నన్ను హర్ట్ చేసేలా మాట్లాడిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నేను చేసినటువంటి తప్పులు లేకపోయినా కానీ వాళ్ళు తప్పుల్ని వెతుక్కుంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే నేను వీడియోస్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. కేక్ ఫస్ట్ మీ అందరికీ ఇవ్వాలి కాబట్టి పీస్ మీకు ఇచ్చాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని 4 years దాటిపోయి మానిటైజేషన్ అవ్వలేదు అట్లీస్ట్ నాది. నేను నడిచే దారంతా ముళ్ళే ఉంటాయి, అనుక్షణం నాకు గుచ్చుకుంటూనే ఉంటాయండి. నేను పడే కష్టం నాకే తెలుస్తుంది అండ్ ఇంకా నా ఫ్యామిలీకే అర్థమవుతుంది. ఎడిటింగ్ కానీ ప్రతిదీ నేనే చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిన కంటెంట్ నలుగురికి పంచాలి అనేది మంచి విషయమే, కానీ ఇప్పటికీ నన్ను అర్థం చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళైనా ఇక నుండైనా నా పెయిన్ అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నానండి. ఎందుకంటే యూట్యూబ్ చేయడం అనేది అదేమీ రాంగ్ కాదు కదా, నేను ఒక్కదాన్నే ప్రపంచంలో ఏం చేయట్లేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. 4000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందు గురించి ఈ కేక్ అనేది కట్ చేశాను అనమాట. ఎందుకంటే స్టిల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఎప్పుడూ కూడా కేక్ కట్ చేయలేదు కదా. సో అందు గురించి రీసెంట్గానే 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి కట్ చేశాను కేక్. సో ఈ హ్యాపీనెస్ ఏంటి అంటే జస్ట్ ఛానల్ ఇంకా మానిటైజేషన్ ఏం అవ్వలేదు, ఇంకా అయినప్పుడైతే చూడండి ఇంకా హ్యాపీగా ఉంటాను. మేబీ అసలు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చినందుకు హ్యాపీగా ఉండడం వల్ల సో ఈ కేక్ అనేది కట్ చేశాను అనమాట. కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉందన్నమాట, మామూలుగా లేదు. మరి చాలా బాగుంది, మీ అందరికీ కూడా పెట్టాలనే ఉంది. బట్ ఎలా మరి, ఎక్కడెక్కడో ఉండిపోయారు కదా మీరంతా, సో అందుకని. సో సింపుల్గా ఈసారి కేక్ కట్ చేశాను. మరి ఇంకా పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు మీ అందరినీ పిలిచి భోజనాలు పెట్టేస్తా, ఏమంటారు? ఓకేనా మరి? సో గైస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి. సో ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, సో లవ్ యూ ఆల్, కీప్ స్మైల్. మీకు ఎటువంటి కంటెంట్ అన్న కావాలి అంటే, డిఫరెంట్ కంటెంట్ ఏదైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అలానే లైవ్లోకి తప్పకుండా వస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు లేకపోతే ఈ 4000 సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.